స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య అనంతరం జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు। ఈ ఉత్సవాలు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ అనంతరం వివిధ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన పలువురు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు। ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని ప్రశంసా పత్రాలను అందజేశారు। आगे बढ़ रहा है हमारे అధ్యక్షులుగా కూడా వారు వ్యవహరించారు। వీర్ల ఫౌండేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు, అదే కాకుండా ఆ రోజు వెట్టి చాకిరి వద్దు, వెట్టి చాకిరి విముక్తి కావాలని చెప్పి ఆయుధం లేనాడే ఒక చేత రోకల బండ, ఒక చేత కాలపడి పట్టుకొని కొట్లాడినటువంటి వీరవనితో పుట్టినటువంటి ఈ జిల్లా జనగామ జిల్లా చాకలి ఐలమ్మ పుట్టినటువంటి పుణ్యగడ్డ। అదేవిధంగా ఎంతో మంది కవులు, కళాకారులు ఈ ప్రాంతంలో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి